హలో నమస్కారం. నువ్వుల చిక్కీ ప్రిపరేషన్ చూసేద్దామా? 1 కేజీ బెల్లానికి 2-3 గ్లాసులు నీళ్ళు కావాలండి. పోసుకొని ప్లేట్ పెట్టుకొని మంచిగా అవి పాకం వచ్చేలాగా ఉడకబెట్టుకొని ఒక ప్లేట్లో మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ తీసుకొని ఒక ప్లేట్లో జల్లి పోసుకొని ఉంచుకోండి. అట్లా మనం వస్తుందా లేదా అని 2-3 టైమ్స్ చూసుకోవాలి. ముందుగా బండ నీట్గా శుభ్రం చేసుకొని దానిపైన ఆయిల్ దుద్దేసి పెట్టుకోండి. పాకం చూస్తున్నా కానీ రావట్లేదు. ఎందుకో రావట్లేదు. నేనేమైనా మిస్టేక్ చేశానా? ఏందబ్బా అర్థం కావట్లేదు. సర్లే మళ్ళీ ఈసారి ట్రై చేద్దాం. వస్తుందో రావట్లేదో. వెయిట్ చూద్దాం. ప్రయత్నిస్తే సాధ్యం కాదంటూ ఏదీ లేదు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఫైనల్ ఇదే అండి. ఇంకా చూడను ఇంకోసారి. నీట్గా బండ మీద ఆయిల్ పోసుకొని నీట్గా అప్లై చేసుకోండి. ఇట్లా అప్లై చేసిన తర్వాత ఆ పాకం పోసేయండి ఆ బండ మీద. పాకం అట్లే హ్యాండ్తో అనొద్దు. పిండి వేసి లేదా కొద్దిగా చల్లారిన తర్వాత చలాకి తీసుకొని అనండి. లేదా మీ దగ్గర స్టిక్స్ ఏమన్నా అంటే యూజ్ చేశానండి. అట్లే అనొద్దండి, చెయ్యి బొబ్బలు పోతుంది. నీట్గా ప్రశాంతంగా చూసుకోండి. అలా ఆ గిన్నెలో ఉన్న పాకం అంతా వంపేసుకోండి బండ మీదకి. బండ నీట్గా శుభ్రం చేసుకోండి, లేదంటే దుమ్ము ధూళి ఉంటే మన కడుపులోకే పోతుంది అన్నమాట. నీట్గా మా నాని ఏమో నాకు ఏం చేయనియట్లేదు అని లాస్ట్కి ఇంకా ఏదో నా ప్రయత్నం సలాకి తీసుకొని చేసిన. అది కూడా వేస్టే. లాస్ట్లో మా అబ్బ వచ్చాడు అనమాట. వచ్చి ఇంకా దాన్ని అటా ఇటా వేసి దాన్ని ఇట్లా సాగేలా చూసినారనమాట. లాస్ట్కి నీట్గా సాగిందండి. పీసులు లైక్ థ్రెడ్ ఉంటుంది చూడండి. థ్రెడ్లో థిక్ థ్రెడ్స్ ఉంటాయి తెలుసా? ఆ థిక్ థ్రెడ్ లాగా సాగాలి అది. ఈ వీడియోలో చూపించినంత ఈజీగా అదేం రాదు, చాలా టైం పడుతుంది. నీట్గా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్కి కానీ మీకు కానీ ఎక్కువ షుగర్ తినకూడదు, అవాయిడ్ చేసుకోవాలి అన్న వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి మంచిగా. నాకేం పొద్దుపోక నేను అది తీసుకొని అట్లా చేస్తున్నాను అనమాట. మా నానేమో చూసిందనుకో నాకు సావే. చూడండి ఎట్లా చేస్తున్నా. నీట్గా పీసులు కట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో నువ్వులు వేసుకొని ఆ నువ్వులు కొద్దిగా ఏగనియండి. ఆయిల్ వేయద్దండి, ఏమి వేయద్దండి. ఒక గిన్నెలో నువ్వులు పెట్టుకొని ఆ నువ్వులు ఏగేలా చూడండి. ఆ నువ్వులు వేయిన తర్వాత ఇవి కొన్ని పోసుకొని ఆ నువ్వులలో కలబెట్టుకున్న తర్వాత కొన్నిటికి నువ్వులు అతుక్కుంటాయి, కొన్నిటికి అతుక్కోవన్నమాట. ఎక్కువ హీట్ అయినా కూడా ఈ బెల్లం పాకం అనేది ఆ గిన్నె కరుచుకుపోతుంది. అట్లా చేయకుండా నీట్గా ప్రశాంతంగా నువ్వులు అలా చేయండి. చూడండి ఎంత బాగున్నాయి, టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ షుగర్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఈ బెల్లంతో చేసిన నువ్వుల చిక్కీ చాలా బాగుంటుంది. నువ్వుల చిక్కీ ఏదైతే ఏంది, లాస్ట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.